తోంది మిత్ర. ఆ తాళి కూడా అబద్ధం. ఆ పెళ్ళే పచ్చి మోసం. కాదు, నిజం. అందుకు అంకలే సాక్ష్యం. ఆ రోజు మిత్ర నా మెళ్ళో తాళి కడుతుండగా అంకుల్ చూశారు. అదే రోజు అన్ని ఛానల్స్ లో మా పెళ్లి టెలికాస్ట్ అయింది. అయినా నేను బయటికి వెళ్లాల్సి వస్తే మన ముగ్గురి జీవితాలు బయటపడతాయని మర్చిపోకు లక్ష్మి. ఏంటి బెదిరిస్తున్నావా? మా ముందే ఆయన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అయ్యో లేదు లక్ష్మి, నేను బయటికి వెళ్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందనుకుంటే నా మిత్ర కోసం నేను తప్పకుండా తలదించుకుని వెళ్ళిపోతాను. బయటికి వెళ్ళి ఎవరిని బ్లాక్మెయిల్ చేయను. చెప్పండి ఆంటీ, నేను వెళ్ళిపోతే మీ సమస్య తీరిపోతుందా? మీరు పడుతున్న ఈ పెయిన్ కి రిలీఫ్ దొరుకుతుందా? మీరు వెతికే సొల్యూషన్ వస్తుందా? మీరే చెప్పండి ఆంటీ. నీ మాటలతో అత్తయ్య గారిని ఇంకా మభ్యపెట్టాలని చూస్తున్నావా? ఇంక ఎన్నిసార్లు మోసం చేస్తావు? నేను మోసం చేయడం లేదు లక్ష్మి, నిజం చెప్తున్నాను. ఏంటా నిజం? మిత్ర అడుగుతున్నాడు కదా, చెప్పు లక్ష్మి.